హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీరసలు ఈ వ్యక్తి గురించి ఇప్పుడు వింటున్నవన్నీ నిజాలేనా? సో, అంటే టైమ్ టు టైమ్ ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయండి. నా దగ్గరికి ఎక్కువ అంటే వచ్చిన వాళ్ళలో ఫ్రీక్వెంట్‌గా అడుగుతూ ఉంటారు ఇలాంటి క్వెషన్స్. సో, నాకేమనిపించిందంటే ఇంతకు ముందు నేనెప్పుడు కూడా ఇలాంటి రీడింగ్ చేసినట్టుగా నాకైతే గుర్తులేదు. డెఫినెట్‌గా అంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా అంటే ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి ఉంటదండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ డెఫినెట్‌గా ఒక పర్సన్ మనతో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో లేకపోవడం కానీ, ఆర్ వాళ్ళు మనకి దూరంగా ఉండడం అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు మనకి తెలియకపోవడం. సో, సడెన్‌గా మనం ఏంటంటే వేరే వ్యక్తుల నుంచి అవి వినడం ఆర్ మనకేదో తెలియడం ఇలాంటిది చాలా కామన్‌గా టైమ్ టు టైమ్ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా జరుగుతూనే ఉంటది. సో, అసలు ఇలా అంటే మీరొక వ్యక్తి గురించి ఇప్పుడు ఏదైతే వింటున్నారో అంటే అది ఏదైనా కూడా అవ్వచ్చండి. ఎలాంటి న్యూస్ అయినా కూడా అవ్వచ్చు. నేనేంటంటే పర్టిక్యులర్‌గా ఇదే న్యూస్ మీరు విన్నారు, లేకపోతే ఇలాంటిదే ఒక సిట్యుయేషన్ వాళ్ళ లైఫ్‌లో ఉందని మీరు తెలుసుకున్నారు అనైతే నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి లైఫు ఒక్కొక్కలా ఉంటుంది. సో, ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో, మీరు ఏ న్యూస్ అయినా వినొచ్చు. సో, మీరేంటంటే రీడింగ్ చూసినప్పుడే జస్ట్ ఏ న్యూసు ఏంటి అనేది ఒక్కసారి మీరు అనుకోని రీడింగ్ అయితే చూడడానికి ట్రై చేయండి. సో, అసలవన్నీ వింటున్నవైతే నిజాలేనా? కాదా? అంటే కేవలం వ్యక్తులేమైనా సరే మీకలా చెప్తున్నారా? లేకపోతే నిజంగానే అవన్నీ వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్నాయా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే ఈరోజు రీడింగ్. సో, చూద్దాము. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో టైటానియం ఏంజెల్ ఫిగరిన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సెలీనైట్ ఛార్జింగ్ ప్లేట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. మీ మనసు ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే కార్డ్ సెట్‌ని అయితే పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో టైటానియం ఏంజెల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అంటే అసలు మీరిప్పుడు ఈ వ్యక్తి గురించి వింటున్నవన్నీ నిజాలేనా? లేకపోతే అంటే ఏదో అంటే ర్యాండమ్‌గా వింటున్నారా? అసలు ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాము. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే ఈ రీడింగ్ చూసే ముందు ఒక్క ఫ్యూ సెకండ్స్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఈ సిట్యుయేషన్ ఏంటి? ఈ పర్సన్ ఎవరు? అంటే వాళ్ళ గురించి ఏం విన్నారు? అనేది ఒక్కసారి మీరేంటంటే అనుకోండి. అనుకోని ఆ తర్వాత రీడింగ్ చూడండి. ఏది అంటే మీరు అనుకోకుండా అంటే ఎక్కడా కూడా విజువలైజ్ చేసుకోకుండా మీరు చూసినా మేబీ కొన్నిసార్లు కార్డ్స్ ఏంటంటే మీ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో, చూద్దాము అసలేంటి పరిస్థితి ఫస్ట్ అయితే అంటే వింటుంది నిజమా? కాదా? అనేది. హ్మ్. సో, స్ట్రెయిట్‌గానే ఆన్సర్ వచ్చిందండి. ఈ వ్యక్తి గురించి మీరేదైతే వింటున్నారో అవేవి నిజాలు కావు. మీకు ఎవరైతే చెప్తున్నారో మేబీ వాళ్ళకి తెలిసే చెప్తున్నారో, తెలియకే చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ, చెప్పే వాటిల్లోని మాత్రం నిజాలైతే లేవండి. అట్‌లీస్ట్ మీరేంటంటే మేజర్‌గా వింటున్నవైతే నిజాలు కావు. ఏవో చిన్న చిన్నవి కొన్ని నిజాలైతే అవ్వచ్చు. అంటే ఒక జనరల్ రీడింగ్ పర్స్‌పెక్టివ్‌లోని 100% అన్నీ అవ్వాలని కాకపోయినా అట్‌లీస్ట్ మేజర్‌గా అయితే మాత్రం మీరు వింటుందైతే నిజం కాదు. సో, మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా ఇంకా ఏదో డిగ్ చేసేసి ఇలా జరిగిపోతుంది ఏంటి అనుకోని అంటే కొంతమంది ఉంటారండి. ప్రాబ్లమ్ ఏంటంటే ఎదుటి వ్యక్తులు చెప్తుంది ఆర్ వాళ్ళకేవో కొన్ని తెలుస్తాయి. తెలిసిన తర్వాత అవి నిజమా కాదా అని కూడా వాళ్ళు చెక్ చేసుకోరు. వాళ్ళకి ఆ టైంకి ఇంకా ఏదైతే అనిపిస్తదో దాని ప్రకారం వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు. వెంటనే డెసిషన్స్ తీసుకుంటారు. ఆ ఒక్క మినిట్‌లో కానీ కొంచెం స్లో డౌన్ అయితే చాలా ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయొచ్చు.
చాలా సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవ్వకుండా చెయ్యొచ్చండి. బట్ వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక చాలా బిగ్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరైతే మాత్రం పర్టికులర్ గా ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు, ఎలాంటి కనెక్షన్ అయినా వాళ్ళకి మీకు ఉండొచ్చు. కానీ మీరు వింటుంది అయితే మాత్రం 100% నిజమైతే కాదు. ఇంకా మేబీ మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటే బెటర్ ఏమో. అంటే తెలుసుకోకుండా ఇదే అనుకొని మీరు ముందుకు వెళ్ళిపోతే తర్వాత మీరే ఇబ్బందులు ఫేస్ చేస్తారండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఈ సిచ్యువేషన్ కి ఏం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో కొన్ని విషయాల్లోని అబద్ధాలు చెప్పడం కానీ, ఆర్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ ఇలాంటివేవో చేశారండి. అంటే ఈ పర్సన్ గురించి మీరు ఇప్పుడు ఏదైతే వింటున్నారో అది మీరు నిజమని నమ్మడంలో తప్పు లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ పర్సన్ కొన్ని విషయాల్లో మీతో ఫ్రాంక్‌గా లేరు. వాళ్ళేంటంటే హానెస్ట్‌గా ఏదైతే జరుగుతుందో, ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీతో చెప్పుంటే బావుండేది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే కొన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో దానివల్ల మీరేంటంటే ఈ పర్సన్‌ని నమ్మడం మానేశారండి. ఎందుకంటే ఈ పర్సన్‌ని మీరు చాలా డీప్‌గా నమ్మారు. అంటే వాళ్ళ విషయంలోనే మీకు అంతా తెలుసని మీరు అనుకున్నారు. కాకపోతే ఈ పర్సన్ సడెన్ గా కొన్ని పనులు చేసేసరికి మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళా? అంటే ఇంతవరకు వీళ్ళు మన దగ్గర మేనేజ్ చేశారా? అంటే అసలు ఇప్పటి వరకు అసలు ఈ రిలేషన్‌షిప్‌లో అయినా వాళ్ళు ట్రూగా ఉన్నారా లేదా? ఇలా మీకు చాలా డౌట్స్ కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడు మీకు అలాంటి వైబ్ ఇవ్వలేదండి. బట్ సడెన్ గా కొన్ని జరిగాయి. లైక్ ఏంటంటే ఇది మీకు క్లియర్ గా బీట్రేయల్ లాగా అనిపించింది. ఈ పర్సన్ ఇంత మోసం చేయడం ఏంటి? ఆర్ వీళ్ళేంటి ఇలా చెప్పడం? అంటే ఈ ఇదంతా అసలు ఎందుకు చెయ్యాలి? మనతోని ముందు నుంచే కూడా ఓపెన్ గా చెప్పుంటే సరిపోయి ఉండేది కదా అని కూడా మీరు అనుకున్న సందర్భాలున్నాయి. ఇంకా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఒకప్పుడు మీరు చూసిన వ్యక్తి రియలా? లేకపోతే ఇవన్నీ చేసిన వ్యక్తి రియలా? అని కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉండిపోయారండి. అప్పటినుంచి కూడా మీరేంటంటే ఆలోచనల్లో ట్రాప్ అయిపోయారు. ఈ పర్సన్‌ని మీరు అంటే నమ్మాలి. సో వీళ్ళేంటంటే మారే ఉంటారు అనుకున్న ప్రతిసారి కూడా మీకిది బాగా గుర్తొస్తుందండి. దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే మీ ఆలోచన విధానం మార్చుకోలేకపోతున్నారు. సో బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, మీకసలు ఈ వ్యక్తుల గురించి ఏం తెలుస్తుందో నాకైతే తెలీదు కానీ, ఒరిజినల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్ గురించి ఎవరైనా మీకు పాజిటివ్‌గా చెప్తే, అది మీకు నమ్మాలనిపించట్లేదు. ఎందుకంటే, ఆ పర్సన్‌ని గతంలో మీరు చూసారు కాబట్టి, వాళ్ళ టైప్ కాదు అని అనుకుంటున్నారు. అదే ఈ పర్సన్ గురించి ఎవరైనా మీకు బ్యాడ్‌గా చెప్తుంటే, ఆర్ వీళ్ళు చేసే పనుల గురించి చెప్తుంటే, మీకేమనిపిస్తుందంటే, వీళ్ళు అలాంటి వ్యక్తులే. ఎందుకంటే గతంలో కూడా అలాంటి పనులే చేశారు. సో, ఇప్పుడు కూడా అలాంటివే చేస్తున్నట్టున్నారు అని మీరనుకుంటున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి అంటే, మీలో అంటే ఈ పాస్ట్ అనేది అంత డీప్‌గా డిగ్ అయిపోయిందండి. అంటే మీరది మర్చిపోలేకపోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ అంతలా బీట్రే చేసుంటారు. ఎందుకంటే ఒక పర్సన్‌ని 100% ట్రస్ట్ చేసిన తర్వాత, ఆ ట్రస్ట్ బ్రేక్ అయిన తర్వాత అలాంటి వాళ్ళని నమ్మడం గొప్ప కష్టమండి. అంటే అలా అని చెప్పి వాళ్ళు మారకూడదు, మంచి వ్యక్తులుగా ఉండకూడదని ఏం లేదు కానీ, బట్ వన్స్ ఆ ట్రస్ట్ బ్రేక్ అయిన తర్వాత అంత ఈజీ అయితే కాదు. సో మీరేంటంటే ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. నాకు తెలిసి మీకు ఎవరైనా సరే ఈ వ్యక్తి గురించి నెగెటివ్‌గా చెప్తే వెంటనే మీరేంటంటే దానికి కనెక్ట్ అయిపోతున్నారు వాళ్ళదే అని. బట్ పాజిటివ్‌గా చెప్తున్నప్పుడు ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఈ పాయింట్‌లో మీకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ అటెన్షన్ సీకర్. సో వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. సో వాళ్ళ లైఫ్‌ని వాళ్ళకి నచ్చినట్టుగా లీడ్ చేస్తారు. అవసరమైతే వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేయడంలో కూడా వీళ్ళు ఫస్ట్ ఉంటారు. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఎదుటి వ్యక్తి ప్రకారం ఆర్ వాళ్ళ పరిస్థితుల ప్రకారం వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళకి అలాంటి స్కిల్స్ ఉన్నాయి అని మీరేంటంటే ఇప్పుడు కూడా అనుకుంటున్నారండి. మీరేంటంటే ఈ పర్సన్ అసలు ట్రస్ట్ చేయడానికే రెడీగా లేరు. ఎందుకంటే వన్స్ ఇది ఎప్పుడైతే జరిగిందో, సో బేసిక్‌గా మీకేంటంటే ఇంకా అక్కడి నుంచి కూడా వాళ్ళు అలానే కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు చేసే పనులు కూడా మీకు అలానే అనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ మీరు సెల్ఫిష్ అని అనుకుంటున్నారండి. అంటే ఎందుకిలా అనుకుంటున్నారు అంటే, మీ విషయంలోనే వాళ్ళిలా బిహేవ్ చేశారు అంటే, ఇంక ఎవరి విషయంలోనైనా వీళ్ళు ఇలానే ఉంటారు ఆర్ వీళ్ళ లైఫ్ స్టైల్‌ని ఇలానే లీడ్ చేస్తారు అని కూడా మీకు అనిపిస్తుంది. సో, ఈ పాయింట్‌లో మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని జస్ట్ మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌తో కానీ, ఆర్ ఇప్పుడు వ్యక్తులు చెప్పిన దాంతో కానీ మీరు కంపేర్ చేసుకొని ఏదైనా సరే అనుకుంటున్నారు కానీ, సిట్యుయేషన్స్‌ని డీప్‌గా అనాలిసిస్ చేయడం కానీ, మేబీ ఈ పర్సన్ మారుండొచ్చు కదా! ఆర్ వాళ్ళు సిట్యుయేషన్ ప్రకారం ఏమో
సరెండర్ అవ్వచ్చు కదా అని మీకు అనిపించట్లేదండి. మీరు ఏంటంటే ఈవెన్ ఇది సెన్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది ఆ వ్యక్తి గతంలో ఏదో అలా చేశారు కానీ ఇప్పుడు అలా చెయ్యకపోవచ్చులే, అంటే అన్ని రోజులు అన్ని సార్లు అలానే చెయ్యాలని రూల్ ఏం లేదు కదా అని కూడా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ మీరేంటంటే ఆ ఫీలింగ్ ని ట్రస్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ట్రూ ఫేస్ చూసినట్టుగా అయిందండి మీకు. ఇంకా మీరేంటంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. క్లియర్ గా మీ ఇద్దరి మధ్యలో ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు చేసేది కానీ వాళ్ళు చెప్పేది కానీ నమ్మకపోవడమే మీకు సేఫ్. అట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్ లో మీరేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మీరేంటంటే కంఫర్టబుల్ గా ఉండగలరు. అంటే మళ్ళీ మళ్ళీ బీట్రే అయ్యే పరిస్థితి రాదు అనుకొని మీరేంటంటే అలా ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ మీకు ఎవరైతే వ్యక్తులు కొన్ని చెప్తున్నారో అవైతే రియల్ కాదండి. వాళ్ళు కూడా ఏంటంటే అంటే ఈ పర్సన్ మీద మీకు గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవ్వకూడదు, ఆర్ ఆ పర్సన్ గురించి మళ్ళీ మీరు కనెక్ట్ అవ్వకూడదని కూడా ఇలాంటివి ఏవైనా చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏవైనా అవ్వచ్చు. ఇక్కడ క్లీన్ గా నాకు ఏమనిపిస్తుందంటే మీకు ఈ వ్యక్తికి మధ్యలో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఆర్ మీరేంటంటే ఇంకా ఎక్కడి నుంచి అయినా సరే ఇవన్నీ గ్యాదర్ చేస్తున్నా సరే ఆ సోర్సెస్ అనేవి అయితే కరెక్ట్ గా లేవండి. అవన్నీ కూడా ఏంటంటే థింగ్స్ ని కాంప్లికేట్ చేయడానికి క్రియేట్ అయిన సోర్సెస్ లాగా అనిపిస్తున్నాయి. అంతేకాని అంటే ఫెయిర్ గా ఇక్కడ ఏదో ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు మీకు ఏదో కన్వే చేస్తున్నట్టు నాకైతే ఎక్కడ అనిపించట్లేదు. సో బేసిక్ గా మీకు ఎవరైతే ఈ పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఏదైనా చెప్తుంటే మాత్రం 100% దాన్ని ట్రస్ట్ చేయొద్దు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే మేబీ మీకు పాస్ట్ లో కొన్ని జరగడం వల్ల మీకు కూడా అది కరెక్ట్ అనిపించవచ్చు. కానీ ఫుల్ గా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మాత్రం ఇదే కరెక్ట్, ఈ పర్సన్ ఇదే అని అయితే డిసైడ్ అయిపోవద్దు. అంటే వాళ్ళ విషయంలో మీరు ఫర్దర్ గా ఏం చేయాలనుకుంటున్నారు, ఏ దారిలోకి వెళ్తారు అనేది అది మీ ఇష్టమే. బట్ ఏంటంటే వేరే వ్యక్తులు చెప్తున్నారు మీకు ఏదో ఎక్కడో తెలిసింది అన్నంత మాత్రాన అది మీరు 100% ట్రస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మీరు ట్రస్ట్ చేస్తే ఎప్పటికీ కూడా ఈ పర్సన్ మీద మీ ఇంప్రెషన్ చేంజ్ అవ్వదు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అంటే ఈ ఇల్యూజన్ ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నారో దీన్ని బ్రేక్ చేయలేరండి, బయటకు రాలేరు. అక్కడి నుంచి అంటే మీరు అనుకోవచ్చు సో ఈ పర్సన్ విషయంలో మేము నెగిటివ్ గా అనుకుంటే మంచిదే కదండి, వీళ్ళని మర్చిపోతాం ఆర్ వీళ్ళని దూరం పెడతాం ఆర్ మేమేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా సఫర్ అయ్యే పరిస్థితి రాదు ఇలా మీరు అనుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ రకంగా ఒక పర్సన్ మీద ఇంత నెగిటివిటీ ఆర్ హేట్రెడ్ డెవలప్ చేసుకుంటారో మీరు వేరే వ్యక్తుల విషయంలో కూడా ఇలానే బిహేవ్ చేస్తారండి. మీకు తెలియకుండానే వేరే వ్యక్తుల్ని కూడా మీరు అంటే ట్రూగా యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. మీకు వాళ్ళ మీద ఏ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుందో ఆర్ వాళ్ళని మీరు ఎలా అనుకుంటే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో అలానే అనుకుంటారు. బట్ వ్యక్తులు ట్రూ సెల్ఫ్ కానీ వ్యక్తులతో ట్రూగా ఉండడం కానీ జరగదండి. ఎందుకంటే మీరు ఇదే ఈజీ పాత్ అని అనుకుంటారు, మీరే చేంజ్ అయిపోతారు అనమాట. సో సిచ్యువేషన్స్ అనేవి మీ కంట్రోల్లోకి రావాలి. సో మీరేంటంటే అంత ఈజీగా అలాగా ఒక పర్సన్ గురించి అనుకోకపోతే ఏంటి బెనిఫిట్ అంటే ఇదే. సో సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి రావాలి, మీరేంటంటే థింగ్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు ఏది గుడ్ ఏది బ్యాడ్ ఏది రైట్ ఏది రాంగ్ అనేది న్యూట్రల్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ న్యూట్రల్ గా ఉండాలి. పాస్ట్ లో మీకు జరిగింది ఓకే, అది మీరు గుర్తు పెట్టుకోవచ్చు. బట్ అది పట్టుకొని సిచ్యువేషన్ మొత్తం ఇలానే ఉంటుందని మీకు మీరు ఏంటంటే కొన్ని క్రియేట్ చేసుకోకూడదండి, అది కరెక్ట్ కాదు. సో మీరేంటంటే ఇక్కడ మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో అది ఎంతవరకు నిజం, సో ఇది మీకు ఎక్కడి నుంచి తెలిసింది, సో అసలు అంటే దీనివల్ల మీరు ఎలా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, సో అసలు ఏంటి పరిస్థితి, ఈ రకంగా మీరు ఏంటంటే కొంత బ్యాలెన్స్డ్ గా థింక్ చేసినప్పుడు మీరేంటంటే సిచ్యువేషన్స్ ని కొన్ని చేంజ్ చేయగలుగుతారండి. మీ చేతిలో మేబీ టైం బీయింగ్ ఏం లేకపోయినా స్టిల్ మీ జడ్జిమెంట్ అనేది క్లౌడ్ అవ్వనంత వరకు మీరు కరెక్ట్ గా డెసిషన్స్ తీసుకున్నంత వరకు ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా సరే మీరు అంటే ఇలా ట్రాప్ అయిపోకుండా ఈజీగా అంటే బయటకు వస్తారు. మెయిన్ ఇంకేంటో కాదండి, ఈ వ్యక్తి విషయంలో మీరు ఏంటంటే ఇలా ఆలోచిస్తే వేరే వ్యక్తులకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు. అంటే మీరు ఆ రకంగా ఆలోచించవచ్చు. మీరేంటంటే వేరే వ్యక్తుల్ని కూడా ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకొని రిలేషన్షిప్స్ ని దూరం చేసుకోవచ్చు. ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ అనేవి హైగా కనిపిస్తున్నాయి. సో మీరేంటంటే అలా అయితే అనుకోవద్దు. పర్సన్ విషయంలో వాళ్ళని వాళ్ళలానే చూడండి. మెయిన్ ఏంటంటే పాస్ట్ కి ప్రెసెంట్ కి కంపారిజన్ వద్దండి. ఎందుకంటే చాలా మంది చేసే తప్పు ఇదే, పాస్ట్ ని ప్రెసెంట్ ని కంపేర్ చేస్తారు. సో పాస్ట్ లో అలా జరిగిపోయింది కాబట్టి ప్రెసెంట్ లో కూడా అలానే జరగచ్చు, వాళ్ళు అదే అని అనుకుంటారు. బట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో మీకు క్లియర్ గా తెలియనప్పుడు మీరు అలా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే
ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే వాళ్ళు మీకు అంటే స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం కానీ, కేరింగ్, లవ్ అన్నీ కూడా చాలా డీప్‌గా ఉన్నాయి. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఈ పర్సన్ దగ్గర చాలా స్పెషల్‌గా ఫీల్ అయ్యారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ కూడా మీకు చాలా యూనిక్‌గా అనిపించింది. కాకపోతే ఇంత కనెక్ట్ అయిన వ్యక్తి సడెన్‌గా అంటే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, సడెన్‌గా మీ విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, అవన్నీ మీకెలా అనిపించాయంటే ఫస్ట్ టైమ్ అసలు వాళ్ళు వాళ్ళలా బిహేవ్ చేయట్లేదు. ఆర్ వాళ్ళు ఇంకొక పర్సన్ లాగా అయితే అనిపించారు. అంటే ఆ డిఫరెన్స్ అనేది మీకు క్లియర్‌గా అర్థమైంది. బట్ అవన్నీ వాళ్ళు ఎందుకు చేశారో మీకు అర్థం కాలేదు కానీ మీరేంటంటే అన్‌ఫెయిర్‌గా అనుకున్నారండి. అంటే వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. ఆర్ వాళ్ళు మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసే ఇక్కడి వరకు వచ్చారు అనేలాగా మీరు ఫీల్ అయిన సందర్భాలు చాలా అయితే ఉన్నాయి. సో, మీరేంటంటే బాగా డిసప్పాయింట్ అయ్యారు ఈ వ్యక్తి విషయంలో. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అంటే సడెన్‌గా కట్ చేయడం కానీ, సడెన్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకొని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చేశారండి. సో, దానివల్ల మీ హార్ట్ అయితే బ్రేక్ అయింది. సో, ఎప్పుడైతే మీ హార్ట్ బ్రేక్ అయిందో ఇంకా ఈ పర్సన్ గురించి మీరేంటంటే అసలు ఒక పాజిటివ్ వేలో చూడలేకపోతున్నారు. వాళ్ళని ఎప్పుడు ట్రస్ట్ చేద్దాం అన్నా సరే ఇవన్నీ కూడా మీకు గుర్తొస్తున్నాయి. సో, యూనివర్స్ ఇక్కడ ఒకటే చెప్తుంది. మీ పాస్ట్ సిట్యుయేషన్స్‌తోని ప్రెజెంట్‌ని మాత్రం కాలిక్యులేట్ చేయొద్దు. ప్రెజెంట్‌ని ఆ విధంగా మీరు చూస్తే తర్వాత అంటే ఈ పర్సన్ అని కాదు కానీ, ఏ పర్సన్ అయినా సరే అంటే మీకు ఏది ఈజీ అయితే ఆ వేలోనే చూడడం స్టార్ట్ చేస్తారండి. దానివల్ల చాలా రిలేషన్‌షిప్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో, మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో గతంలో ఏదైతే జరిగిపోయిందో మేబీ అది అన్‌ఫెయిరే అవ్వచ్చు. ఆర్ అంటే ఇలా జరగకుండా ఉంటే బావుండేదేమో. బట్ ఇప్పుడు ఇది పట్టుకొని మీరేంటంటే ఏదైతే వింటున్నారో, ఏవైతే అంటే వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్నాయని అనుకుంటున్నారో అవన్నీ రియల్ అవ్వాలని రూల్ లేదండి ఫస్టు. సో, అది మాత్రం మీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరేంటంటే కొంచెం ఈ విషయంలో మాత్రం బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేయాలండి. మేబీ ఇవన్నీ మీకు అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. అవసరం లేదు అనుకుంటే కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉండండి. అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఆలోచన విధానం మార్చుకోండి. అదైతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేను చెప్పింది రెజోనేట్ అయినంత వరకు అయితే మాత్రం గైడెన్స్ కూడా మీరు ఫాలో అయితే బావుంటుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్‌గా ఈ బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఈ వ్యక్తి కోసం వింటున్న విషయాలన్నీ కూడా నిజమేనా? అంటే ఒకటి ఏదైనా వినొచ్చు. ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీరు వింటుందయితే నిజమా? కాదా? అనేదైతే చూద్దాం. సో, మీరేం చేస్తారంటే ఒక ఫ్యూ సెకండ్స్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఈ పర్సన్ ఎవరు? ఆ సిట్యుయేషన్ ఏంటి? అసలు ఏం వింటున్నారు? అనేది రీకలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత దానికోసం రీడింగ్ చూడండి. కొంచెం ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి. సో, చూద్దాం అసలు ఏంటి? వింటుందయితే నిజమా? కాదా? ఏంటి పరిస్థితి అనేది. హ్మ్. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే ఎక్కువ వింటున్నారండి. మేబీ మల్టిపుల్ పర్సన్స్ నుంచి మల్టిపుల్ సిట్యుయేషన్స్ వింటూ ఉండొచ్చు. అంటే ఈ పర్సన్ గురించి నాకు తెలిసి మీరు అంటే ఇదే విధంగా వింటున్నారు అని అనుకోవడానికైతే లేదు. మేబీ కొంతమంది పాజిటివ్‌గా చెప్పడం, కొంతమంది నెగెటివ్‌గా చెప్పడం, కొంతమందేంటంటే చెప్పిందే ఇంకొక రకంగా చెప్పడం రకరకాలుగా జరుగుతుంది. సో, అంటే మీరు కూడా ఏంటంటే క్లారిటీ లేక మరికొంచెం క్యూరియాసిటీతో ఎక్కువ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఫుల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారండి. ఇక్కడ ఈ పర్సన్ గురించి మీరు వింటుంది నిజమా? కాదా? అని మిమ్మల్ని అడిగితే మీరు కూడా నాకు తెలీదనే చెప్తారు. ఎందుకంటే మీరు రకరకాలుగా వింటున్నారు. ఆ చెప్పే వాళ్ళు కూడా ఏంటంటే అంటే ఎలా చెప్తున్నారంటే ఒకళ్ళే చెప్పట్లేదు. వేరే వేరే వ్యక్తులు చెప్తున్నట్టున్నారు. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు కదా! సో మీకేంటంటే ఆ టైంకి ఎవరు ఏది చెప్తే అదే నిజం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఈ పర్సన్ మంచివాళ్ళు అని మీకు ఎవరైనా చెప్పారనుకోండి. సో వాళ్ళేంటి పాజిటివ్ ట్రేట్స్ అన్నీ చెప్తారు. అది కరెక్టే. నిజమేలే అని మీకనిపిస్తుంది. మళ్ళీ ఈ పర్సన్ గురించి ఎవరైనా నెగెటివ్‌గా చెప్తున్నప్పుడు మరి నెగెటివ్ ట్రేట్స్ అన్నీ చెప్తారు కదా! అవి కూడా నిజమేలే అని మీకనిపిస్తుంది. అంటే మీరు అందుకే ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి పోనీ ఇది విన్నారు, అది విన్నారు. పోనీ మనం చూద్దాం ఏంటో తెలుస్తదిలే అని వెయిట్ చేస్తున్నారా అంటే అలా లేరు. ఇంకా ఎవరైనా ఈ పర్సన్ గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని చెప్పి ట్రై చేస్తున్నారు. అంటే డీప్‌గా డిగ్ చేస్తున్నారండి ఈ పర్సన్ గురించి. దానివల్ల మీరేంటంటే ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఈవెన్ అక్కడ కార్డ్ కూడా ఏం చెప్తుందంటే కొంతకాలం ఈ పర్సన్ గురించి మీరు అంటే తెలుసుకోవడం మానేయండి. ఆ క్యూరియాసిటీ వద్దు అని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ రకరకాల పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి రకరకాలుగా చెప్తున్నారు.
సో ఇక్కడ మీరు ఈ కార్డు ప్రకారం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. 100% నిజం అనడానికి లేదు, 100% అబద్ధం అని కూడా చెప్పడానికి లేదు. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. మేబీ మరి కార్డ్స్ మీ ఎనర్జీస్ పిక్ చేసుకున్న దాని ప్రకారమే వస్తాయి కాబట్టి, అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ డిగ్ చేస్తున్నారు కాబట్టి ఇది అది 2 కేటగిరీస్ లో కూడా స్టోరీస్ వింటున్నారు. కొంతకాలం అది ఆగిపోతే మీకు ఏంటంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అదే ఇక్కడ మీనింగ్. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ పర్సన్ విషయంలో మీకు పెద్దగా క్లారిటీ లేదండి. అంటే వీళ్ళ గురించి మీకు తెలియదని నేను చెప్పను, బాగానే తెలుసు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అంత ఈజీగా ప్రెడిక్ట్ చేయగలిగే టైప్ అయితే కాదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే చాలా మెచ్యూర్డ్ గా థింక్ చేస్తారు, చాలా పాజిటివ్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారు. అంటే ఈ పర్సన్ ని చూస్తే అసలు ఇంత క్లారిటీ ఎవరికి ఉండదేమో అని అనిపిస్తుంది. చాలా ఆలోచిస్తారు, జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకుంటారు. సో ఆ టైప్ లాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం వీళ్ళు బయాస్డ్ గా ఉన్నారు, వీళ్ళకి అంటే కరెక్ట్ అనిపించింది చేసేస్తారు. ఎదుటి వ్యక్తులకి ఎలా ఉంటుంది ఆర్ ఎదుటి సిచ్యువేషన్స్ ని ఆ రకంగా ఎలా హ్యాండిల్ చేస్తారు అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటది. అంటే ఈ పర్సన్ అంటే వాళ్ళలోని ఈ 2 షేడ్స్ ని కూడా చూపించడం జరిగిందండి. సో మీకు ఏంటంటే ఈ పర్సన్ విషయంలో అంత క్లారిటీ లేదు. బట్ మీ వరకు అయితే మాత్రం ఒకప్పుడు ఈ పర్సన్ పాజిటివ్ గానే ఉన్నారు అండ్ పాజిటివ్ గా అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేశారండి. సో దానివల్ల ఈ పర్సన్ అంటే మీకు గుడ్ ఇంప్రెషన్ ఉండిపోయింది. సో మీరు అందుకే చాలా రోజుల నుంచి ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి అలా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు, కానీ వీళ్ళు మారుతారు, వీళ్ళు మంచోళ్ళు అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో వీళ్ళు ఏంటంటే సెట్ అవుతారు, అంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే వీళ్ళు ఇంకా బెటర్ పర్సన్ లా ఉండొచ్చు అని మీరు ఏంటంటే ఎక్కడో కానీ ఒక చిన్న హోప్ తో ఉన్నారండి. థింగ్స్ ఏంటంటే బెటర్ చేస్తారు అని మీరు బిలీవ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ఇలా ఎవరైనా ఏదైనా చెప్తున్నా సరే మీరు అందుకే ఈజీగా అంటే ఇది అది అని డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ పర్సన్ గురించి మీకు నెగిటివ్ గా చెప్పినా అది కరెక్ట్ అనిపిస్తుంది, పాజిటివ్ గా చెప్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇలా మీకు అనిపించడానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ మరి 2 షేడ్స్ చూపించారు కదా. సో బేసిక్ గా మీరు నిజం అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ గురించి మీకు ఫుల్ గా తెలియదు కాబట్టి మీరు ఎవరి స్టోరీని కూడా నమ్మడానికి లేదండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీ ఓన్ జడ్జిమెంట్ ప్రకారం మీరు ఏంటంటే ఈ పర్సన్ ఇది అని మీరు క్లియర్ గా తెలుసుకున్న తర్వాతే అంటే డిసైడ్ అవ్వచ్చు. బట్ ముందే మీరు ఏంటంటే ఎవరో చెప్తే దాన్ని మీరు డిసైడ్ అయిపోవడానికి లేదు, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఎందుకంటే ఈ పర్సన్ గురించి అసలు మీకు ఫస్ట్ ఫుల్ గా తెలియదండి, మీకు కొంత తెలుసు. అంటే ఎంతవరకు తెలుసు అంటే వీళ్ళు మేబీ పాజిటివ్ సైడ్ చూపించారు, నెగిటివ్ సైడ్ చూపించారు కాబట్టి అంటే వీళ్ళు ఎలా ఉంటారు, ఇలా చేస్తారు అని అక్కడ వరకు అయితే తెలుసు. బట్ ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో ఇలానే రియాక్ట్ అవుతారు, ఇలానే మాట్లాడతారు, ఆర్ వాళ్ళ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఇలానే ఫేస్ చేస్తారు అవి మీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా. సో అందుకే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరు ఏం చెప్తున్నా సరే మీరు డిసైడ్ అయిపోద్దండి. ఆర్ ఎవరు చెప్పింది కూడా మీరు ఏంటంటే అదే పనిగా వినొద్దు కూడా. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎక్కువ ఇక్కడ ఇన్వాల్వ్ చేసుకున్నప్పుడు మీరు ఫుల్ గా కన్ఫ్యూజ్ అయిపోయి అంటే ఈ పర్సన్ విషయంలోని నెక్స్ట్ ఏమైనా చెయ్యాలనుకున్నా ఈ పర్సన్ తో ట్రావెల్ అవ్వాలనుకున్నా ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే మీ మైండ్ కూడా 2 ways లో థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఈ పర్సన్ మీతో మంచిగా మాట్లాడుతున్నప్పుడు మంచిగా ఉంటున్నప్పుడు వీళ్ళు మీకు పాజిటివ్ గా కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏమైనా సరే అంటే కొంత నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్న దగ్గర వీళ్ళు నెగిటివ్ అని అనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పర్సన్ విషయంలో మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు అండ్ కమిటెడ్ గా ఉండలేరండి. ఫస్ట్ ఈ పర్సన్ తో ట్రావెల్ అవ్వాలా వద్దా అనేది కూడా మీకు అర్థం కాదు. అలాంటప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ గ్యాప్ రావడం, మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం లాంటివి జరుగుతాయి. సో బేసిక్ గా మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, ఏదైనా సరే ఈ వ్యక్తి గురించి మీరు ఏదైతే వింటున్నారో అది విన్నంత వరకే ఉంటే మంచిదండి. అంతేకాని మీరు ఏంటంటే అది విని దాని ప్రకారం ఫాలో అవ్వాలి ఆర్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఇంకా మీరు చేసేదేం లేదు. ఎందుకంటే మీకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది 100% నిజం అని చెప్పడానికి లేదు, 100% అబద్ధం అని చెప్పడానికి లేదు. అట్ ద సేమ్ టైం
ఈ వ్యక్తి గురించి కొన్ని మీకు ఎంత తెలుసు అంటే 50-50, 100% అయితే తెలియదు. సో దానివల్ల ఏంటంటే మీరు ఒకవేళ ఎదుటి వ్యక్తులు చెప్తుంది వినేసి దాని ప్రకారం ఫాలో అయితే ఖచ్చితంగాను మీరు ఈ రిలేషన్షిప్ ని కాంప్లికేట్ చేసుకుంటారండి. ఈ పర్సన్ విషయంలో ఎంపథెటిక్ గా ఉండలేరు. అంటే మీరు అనుకోవచ్చు, ఈ పర్సన్ విషయంలో మేము ఎందుకండి ఉండాలి, వాళ్ళు ఏమైనా సరే మా విషయంలో అలా పేషెన్స్ తోని కమిటెడ్ గా ఏమైనా ఉంటున్నారా ఏంటి, సో మేము కూడా అలా ఉండలేమని మీరు అనుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఈ పర్సన్ నుంచి కానీ ఈ రిలేషన్షిప్ నుంచి కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఒకవేళ కానీ ఎదుటి వ్యక్తులు చెప్తున్న దాని ప్రకారం ఫాలో అయిపోతే ఫస్ట్ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు, ఎక్కువ సఫర్ అవుతారు. సో అలా అయిన తర్వాత ఆ పర్సన్ కూడా ట్రబుల్ చేస్తారు. ఆ పర్సన్ విషయంలో కూడా మీకు ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు చేంజ్ అవ్వడం చాలా కష్టం అయిపోతుందండి. అండ్ ఈ రిలేషన్షిప్ కూడా మీకు తెలియకుండా మీరే ప్రాబ్లమెటిక్ చేసుకుంటారు. సో అవన్నీ అయితే అవసరం లేదు కదా. అంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఒకటే చెప్తుందండి, ఈ పర్సన్ ఏంటంటే అట్లీస్ట్ మరీ అంత కాన్షియస్ లేకుండా అంటే అంత సెల్ఫిష్ అయితే కాదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అన్న దగ్గర మాత్రం వాళ్ళు ఏంటంటే ఆ రకంగా రియాక్ట్ అవుతుంటారు. యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే అంత పెట్టుకునే టైప్ కాదు. బట్ వన్స్ అలా అటాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా దానికోసం ఫైట్ చేసి స్టాండ్ తీసుకునే టైపు. మరి ఆ సైడే మీరు చూసి ఉంటారు. సో అదే మీకు కొంచెం ఆడ్ గా అనిపించి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే రియాలిటీలోని మీరు అనుకున్నంత బ్యాడ్ పర్సన్ అయితే కాదండి. అలా అని చెప్పి ఈ పర్సన్ గురించి చెప్పే ప్రతిదీ లైక్ ఏంటంటే గుడ్ నమ్మేయమని చెప్పను, అలా అని చెప్పి బ్యాడ్ కూడా నమ్మొద్దు అని చెప్పను. కానీ స్టిల్ మీరేంటంటే మీకు మీరుగా కొన్ని చూసిన వరకు ఆర్ అంటే ఈ పర్సన్ గురించి ఇండివిజువల్ గా మీరు కొన్ని తెలుసుకునే వరకు మాత్రం ఏది డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ గురించి మీకు అంత ఎక్కువ అయితే ఏం తెలియదండి, తెలుసు. బట్ మీకు తెలిసిన దానికంటే కూడా ఇంకా చాలా ఉంది. ఈ పర్సన్ లో మేబీ మీరు చూసింది ఒక 30% ఆర్ 40% అవ్వచ్చు. బట్ ఇంకా రెస్ట్ చాలా ఉంది. అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలండి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఏంటంటే చాలా కమిటెడ్ గా ఉండాలి. అండ్ అంటే అన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటేనే మీకు అవన్నీ అర్థమవుతాయి అన్నమాట. సో మీకే అంత క్లారిటీ రావాలంటే టైం పట్టేస్తుందంటే ఇంక ఈ బయట వాళ్ళు చెప్పేది ఆర్ బయట వాళ్ళకి అనిపించేది మీరు వింటే ఇంకా మీకు అసలు అంటే ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి. అందుకే మీరు ఏంటంటే వేరే వ్యక్తుల ఒపీనియన్స్ మీద కానీ వేరే వ్యక్తులు చెప్పిన స్టోరీస్ మీద కానీ అసలు డిపెండ్ అవ్వద్దు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ పర్సన్ విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. వాళ్ళకి మీకు మధ్యలో ఏదో కానీ ఒకటి బిగ్ గానే జరిగింది అని చెప్పొచ్చు. మీరు కూడా అనుకోలేదు ఇలా జరుగుతుంది అని, బట్ జరిగింది. అంటే మీకు ఆ పర్సన్ కావాలనే చేశారేమో అని అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ కూడా వాంటెడ్ గా చేయలేదండి. ఇది నిజంగానే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. జరగాల్సి ఉంది, జరిగింది అంతే. ఆ పర్సన్ ఏంటంటే కావాలని ఇది పెద్దది చేయడం కానీ అలా ఏం చేయలేదు. సో మీరేంటంటే ఒకటే అనుకున్నారు, ఈ పర్సన్ కి దూరంగా ఉండడమే మంచిది, ప్రశాంతంగా ఉంటాం. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తారు, వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు చేస్తారు. అలాంటప్పుడు మనం కూడా మన కంఫర్ట్ కోసం దూరంగా ఉండడమే మంచిదేమో అనేలాగే మీకు ఆలోచనలు మొదలయ్యాయి. సో అలా మీరు ఉండాలి అనుకుంటే అది మీ చాయిస్. దానికి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. కానీ ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీ మనసు ఏదైతే చెప్తుందో అది మీరు ఫాలో అవ్వాలండి. మీ ఇంట్యూషన్ అనేది ఒకటి చెప్తూ ఉంటది. మీరు కొన్ని సెన్స్ చేస్తుంటారు, అవే రియల్ అండి. ఈవెన్ ఇఫ్ మీరు నెగిటివ్ గా సెన్స్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ప్రతిదీ కూడా ఆ పర్సన్ ని మీరు బ్లేమ్ చేసుకుంటూ మీలోని అలాంటి ఒక థాట్స్ ని బిల్డ్ చేసుకున్నారా, లేకపోతే రియాలిటీ ప్రకారమే బిల్డ్ చేశారా అనేది మాత్రం మీరు చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మనసుకి ఈజీగా సర్ది చెప్పుకోవచ్చు అని చెప్పి ఎదుటి వ్యక్తిని విలన్ చేసేస్తాం. ఆర్ ఎదుటి వ్యక్తిలోని ఉన్న నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా బయటికి తీసుకొస్తాం అన్నమాట. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని. బట్ వాళ్ళు ఒకప్పుడు మంచిగా ఉన్నది, మంచి చేసింది కూడా ఉంటుంది. నేను అందుకే కదా చెప్పాను, ఈ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు మీకు మంచి విషయాలు కూడా గుర్తొస్తున్నాయి. కాకపోతే ఎంత మంచి విషయాలు గుర్తొచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఈ పర్సనే ఈ రోజు మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ కి రీజన్ అని మీకు అనిపిస్తుంది. సో అలా మీరు అనుకోవడం తప్పు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే అంటే అంత డిస్టర్బెన్స్ అనేది వచ్చిందో మీరు ఊహించలేదో మరి ఆటోమేటిక్ గా వాళ్ళే ఆ బ్లేమ్ తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఆ పర్సన్ కూడా దీనికి రెస్పాన్సిబుల్ కాదండి. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అంతే. వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకోవడం వల్ల జరిగింది, లేకపోతే వాళ్ళే ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్సన్ ఏంటంటే
కొన్ని చేశారు. అవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగాయి. బట్ అవి కావాలని అయితే చేయలేదు. అక్కడి వరకైతే మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా మీరేంటంటే సిట్యుయేషన్‌ని డీప్‌గా స్టడీ చేసినప్పుడు, పర్సన్ గురించి డీప్‌గా అర్థం చేసుకున్నప్పుడు మీకు తెలుస్తాయి. మీకు ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంత గైడెన్స్ కానీ, మెసేజెస్ కానీ సిమిలర్‌గా వచ్చాయి. మేబీ అంటే ఎనర్జీస్ అనేవి ఆ రకంగా ఉండొచ్చు. బట్ ఏదైనా సరే నేనిక్కడ చెప్తున్నాను కదా! మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో, మీరు ఏదైతే ఈ పర్సన్ విషయం ఇంకా తెలుసుకోవాల్సింది ఉందో అది తెలుసుకోండి. కొన్ని సెన్స్ చేస్తున్నవే నిజము. అక్కడి వరకైతే క్లారిటీ మెయింటైన్ చేసి, ఇంకా ఛాన్స్ ఉంటే ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకే చాలా విషయాలు అర్థమవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సెలెనైట్ ఛార్జింగ్ ప్లేట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలిప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఏదైతే వింటున్నారో పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చండి. అవన్నీ నిజాలేనా? కాదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందయితే చూద్దాము. బట్ ఫస్ట్ మీరేం చేస్తారంటే ఒక ఫ్యూ సెకండ్స్ మీ ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని ఈ సిట్యుయేషన్ గురించి ఒక్కసారి మళ్ళీ కూడా ఆలోచించండి. ఈ పర్సన్ ఎవరు? అంటే అసలు ఏం విన్నారు అనేది ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత మీ ఐస్ ఓపెన్ చేసి రీడింగ్ అయితే చూడండి. అసలైతే ఇప్పుడు చూద్దాం. వీడియోనైతే పాజ్ చేసి మీరు అలా అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, చూద్దాం. ఈ వ్యక్తి గురించి మీరు ఏదైతే వింటున్నారో అవన్నీ నిజాలేనండి. అంటే అట్‌లీస్ట్ 100% నిజం అని చెప్పకపోయినా ఒక 80% వరకైనా సరే మీరు వింటుంది నిజమే అవ్వచ్చు. సో, అందుకే అంటే కార్డ్ అయితే ఈ రకంగా వచ్చింది. యూనివర్స్ అయితే స్ట్రెయిట్ గానే ఆన్సర్ చెప్తుంది. ఈ వ్యక్తి గురించి మీరు వింటున్నవన్నీ నిజాలే అని. బట్ ఫర్దర్‌గా యూనివర్స్ దీని గురించి ఏం మాట్లాడుతది అనేది కూడా చూద్దాం. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, అంటే అసలు నమ్మబుద్ధి అవ్వవండి. ఒక వ్యక్తి గురించి మనకి కొన్ని తెలిసిన తర్వాత వాళ్ళ లైఫ్‌లో కొన్ని చేస్తున్నప్పుడు అది నిజమా? కాదా? అనేది మనకు కూడా కొన్ని సార్లు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్‌కి అంటే వాళ్ళు చేసే పనులకి సంబంధం ఉండదన్నమాట. సో, అంటే అట్‌లీస్ట్ అవన్నీ పోనీ పక్కన పెట్టేస్తే పాస్ట్‌లో ఈ పర్సన్‌ని మీరు ఒక రకంగా చూస్తారు కదా! సో, వాళ్ళ గురించి మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది కదా! ఇప్పుడు కొత్తగా వింటున్నప్పుడు కొన్ని కొత్తగా అనిపిస్తున్నప్పుడు అసలు నమ్మాలనిపించదు. ఆ పర్సనేనా? వాళ్ళు అలాంటివి చేస్తారా? అసలు వాళ్ళకి అంతుందా? అని కూడా అనిపిస్తూ ఉంటది. బట్ కొన్ని సార్లు అవి నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి మీ సిట్యుయేషన్‌లోని అంటే అసలు ఏంటి యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీకు మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారండి. ఆర్ అట్‌లీస్ట్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేద్దాం అంటే కొంత ఈ పర్సన్ విషయంలో పాజిటివ్‌గా ఉందాం అనుకున్న ప్రతిసారి కూడా ఇంకెవరో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఇంకేదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగడం కానీ ఇలాంటివేవో మీకు జరిగాయి. సో, అప్పటినుంచి కూడా ఈ పర్సన్ అంటే మీకు ఒరిజినల్‌గా ఇన్‌సెక్యూరిటీసే ఉన్నాయి. వీళ్ళని మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా అంటే కొంత డిఫరెంట్‌గానే చూస్తున్నారు. మరీ అంటే మీరు వీళ్ళని 100% ట్రస్ట్ చేసినట్టుగా నాకు అనిపించట్లేదు. ఆఫ్‌కోర్స్ వీళ్ళకి మీకు కనెక్షన్ ఉంది. కనెక్షన్ లేదు అని చెప్పను. బట్ అంటే ఈ కనెక్షన్‌ని మరికొంచెం వర్కౌట్ చేసుకుందాం, బెటర్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారి కూడా ఇంకెవరో పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం ఆర్ ఏవో కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ అనేవి రావడం, దానివల్ల మీకు మరికొంచెం ఇన్‌సెక్యూరిటీస్, ఫియర్స్ స్టార్ట్ అవ్వడం. ఈ పర్సన్ ఇదేనేమో ఆర్ ఈ పర్సన్‌తో సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయేమో ఆర్ ఈ పర్సన్‌కి మీకు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో కైండ్ ఆఫ్ అంటే ఆలోచనలైతే మీకు ఎక్కువైపోయాయి. సో, ఈవెన్ ఇప్పుడు కూడా మీకెవరైనా సరే ఈ వ్యక్తి గురించి ఏదైనా చెప్తుంటే అంటే కొన్ని సార్లు ఎలా అనిపిస్తుందంటే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. కొన్ని సార్లు అదంతా రియల్ కాదేమో, మేబీ అదంతా అబద్ధమేమో. ఆల్రెడీ మనం ఈ పర్సన్‌ని చూసాం కదా! సో, వీళ్ళేంటంటే మరీ అలా ఉండకపోవచ్చు అని కొన్ని సార్లు అనిపిస్తుంది. కొన్ని సార్లు ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ అదేనేమో అలాంటి పనులే చేసుంటారు. సో, వాళ్ళేంటంటే మనం ఉన్నప్పుడు ఆర్ మనకి అంత వాల్యూ కానీ, అంత ఇంపార్టెన్స్ కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా మారిపోయి ఉంటారు. సో, వీళ్ళేంటంటే మరి ముందు అలా ఉండడానికి ఏమైంది అన్నట్టుగా వాళ్ళని మీరు బ్లేమ్ చేస్తూ కొంత ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం మీకేంటంటే ఎందుకో కానీ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తే చిరాకు రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే పాస్ట్‌కి వచ్చేసరికి ఈ పర్సన్ నాకెలా అనిపిస్తున్నారంటే, అంటే మీ విషయంలోని వాళ్ళు మంచిగానే ఉన్నారు, లేరు అని చెప్పను కానీ, మీ స్టాండర్డ్స్‌కి వాళ్ళెప్పుడూ కూడా రీచ్ అవ్వలేదండి. వాళ్ళెప్పుడూ కూడా అంటే
మీకు అంటే ఆ కంప్లీట్ హ్యాపీనెస్ ఇవ్వలేదు. మీకు కేవలం వాళ్ళు ఇన్‌సెక్యూరిటీసే ఇచ్చారు. మీరేంటంటే కంటిన్యూయస్‌గా వాళ్ళ గురించి స్ట్రగుల్ తీసుకునే పరిస్థితులే తీసుకొచ్చారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు డైరెక్ట్‌గా తీసుకొచ్చారా, ఇండైరెక్ట్‌గా అవి జరిగాయి అనేది పక్కన పెడితే, మీకైతే ఆ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ గురించి ఏదైతే వింటున్నారో, సో ఈ వెర్షన్‌లో ఉన్న ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తున్నారండి. ఈ పర్సన్ ఏంటంటే మీకు బాగా అంటే పాజిటివ్‌గా అనిపిస్తున్నారు. బట్ మీరు పాస్ట్‌లో ఎప్పుడు కూడా ఈ పర్సన్ అలా చూడలేదు. కానీ ఇప్పుడు ఇది జరుగుతుందండి. సో దానివల్ల మీరేంటంటే ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం అనేది చాలా కామన్‌గా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు అలా లేరు. మీతో ఉన్నప్పుడు వాళ్ళలో ఇలాంటి మార్పులు రాలేదు. వీళ్ళేంటంటే ఆ క్లారిటీ మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో కొన్నిసార్లు అందుకే మీకేమనిపిస్తుందంటే ఇలా చేయడం ఏంటి అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం మేబీ వ్యక్తులే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారేమో, ఆ రకంగా చెప్తున్నారేమో అని మీరు అనుకుంటున్నారు. సో దీనివల్ల మీకేంటంటే చాలా ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మర్చిపోదాం, ఇవన్నీ విడిచిపెట్టేద్దాం అన్నా సరే మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తుందన్నమాట. సో మీ వల్ల అవ్వట్లేదండి. ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. అండ్ కొన్నిసార్లు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. మీ హార్ట్ కూడా బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ గురించి మనం ఒకలా అనుకోని వాళ్ళకి మనం 100% ఛాన్స్ ఇచ్చినప్పుడు అది వాళ్ళు యుటిలైజ్ చేసుకోవాలి. అది యుటిలైజ్ చేసుకోకపోగా తిరిగి మనకే ప్రాబ్లమ్స్ తీసుకొస్తే ఎలా ఉంటుంది చెప్పండి? పోనీ అలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళ నేచర్ అదే అని మనం అనుకునేసరికి వాళ్ళు బెటర్ పర్సన్ అయిపోయి బెటర్ లైఫ్‌ని లీడ్ చేయడమో, లేకపోతే వాళ్ళ లైఫ్‌ని ఒక బెస్ట్ వేలో ముందుకు తీసుకెళ్లడమో చేస్తున్నప్పుడు అది మనం డిజర్వ్ చెయ్యం కదా! మనం మన 100% ఇచ్చాం కదా! ఈ వ్యక్తి అప్పుడెందుకు ఇలాంటి ఒక ఛాన్స్ తీసుకోలేదు అని చాలా కామన్‌గా అనిపిస్తూ ఉంటది. సో మీరు కూడా ఆ రకంగానే సఫర్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వచ్చే రోజుల్లో కూడా మీకు మరి కొంచెం ఇది ఎక్కువగా ఉంటుంది. బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ విషయంలో మాత్రం మీరు మిక్స్డ్ ఫీలింగ్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మిక్స్డ్ వేలో ఫీల్ అవుతూ ఉంటారో, దీనివల్ల మీ మెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. ప్లస్ మీరేంటంటే ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా ఎక్కువ వినడానికి ట్రై చేయొద్దు. మీరు ఏదైతే వింటున్నారో అవి నిజాలే. అబద్దాలైతే కాదు. కాకపోతే వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని మీరేంటంటే, మీకు మీరు అనుకోవడం వల్ల మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. రియాలిటీ ప్రకారమే మీరు యాక్సెప్ట్ చేసి మూవ్ అయితే మేబీ ఈ పర్సన్ మనల్ని డిజర్వ్ చేయరేమో. ఈ పర్సన్ వర్తీ పర్సన్ కారేమో. అందుకే ఆ టైంలో వాళ్ళేంటంటే మనల్ని సాటిస్ఫై చేయలేకపోయారు. మనకి ఆ హ్యాపీనెస్ ఇవ్వలేకపోయారు. మేబీ మనం మనల్ని డిజర్వ్ చేసే పర్సన్‌ని మీట్ అవుతామేమో. సో ఇదేంటంటే ఇక్కడితో విడిచిపెట్టేయడమే మంచిది. వాళ్ళ గురించి మనం ఎంత వింటున్నా సరే దానివల్ల మనకేం వస్తుంది అని ఇలా మీరు ఆలోచించాలండి. బట్ మీరేం చేస్తున్నారంటే వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారేమో, వాళ్ళు ఆ రకంగా చేంజ్ అవ్వలేదేమో అని కూడా కొన్ని సార్లు అనుకుంటున్నారు. అంటే మీరు వింటుంది నిజమా? కాదా? అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు పాస్ట్‌లో ఎప్పుడు చూడనివన్నీ కూడా ఇప్పుడు చూసే పరిస్థితులొస్తున్నాయి. వినే పరిస్థితులొస్తున్నాయన్నమాట. సో మీకందుకే అది డౌట్‌గా ఉంది. బట్ నేనొకటే చెప్తానండి. ఏం లేదు. ఆ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఎలా చేంజ్ అయినా ఇక్కడ ఏం జరుగుతున్నా సరే, వాళ్ళు ఫస్ట్ కూడా మీ విషయంలోని డైరెక్ట్‌గా అలా చేయలేదు. ఇప్పుడు కూడా అలా ఏం చెయ్యట్లేదండి. వాళ్ళేంటంటే కొన్ని నేర్చుకున్నారు. అంటే ప్రతి మనిషి ఇప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటారు కదా! ట్రాన్స్‌ఫర్మేషన్ అందరిలో కూడా వస్తుంటది. మీలో వస్తది, వాళ్ళలో వస్తది. ఆ టైంలో మేబీ వాళ్ళు ఇమ్మెచ్యూర్‌గా ఉండొచ్చు. వాళ్ళు కొన్ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు ప్రెషర్ వల్ల. ఇప్పుడేంటంటే కొంత ఫ్రీగా ఉండొచ్చు. దానివల్ల కొన్ని చేస్తూ ఉండొచ్చు. సో, అదేంటంటే మీరు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు అలా లేరు ఇప్పుడు అని. మేబీ వాళ్ళేంటంటే ఇప్పుడు ఒక గుడ్ ఫేజ్‌లో ఉండొచ్చు. అందుకే వాళ్ళేంటంటే ఒక గుడ్ వేలో మూవ్ అవుతూ ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే మీరు తక్కువకి సెటిల్ అవ్వాలి, తక్కువ డిజర్వ్ చేస్తారని కాదు కానీ, లైక్ ఏంటంటే ఆ ఫేజ్ అలాంటిది. ఇప్పుడు ఇది ఇలాంటిది. దీనికి మీరేంటంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించి వర్రీ అయ్యి అసలు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మీకసలు ఎందుకు ఇలా జరగాలి? ఇవన్నీ అవసరం లేనివండి. అవన్నీ మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అనవసరంగా మీ లైఫ్‌ని మీరే కాంప్లికేట్ చేసుకుంటున్నట్టు అవుతది. మీ సిట్యుయేషన్స్‌ని మీరే కాంప్లికేట్ చేసుకుంటున్నట్టు అవుతది. సో మీరేంటంటే అంత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం అయితే నాకిక్కడ కనిపించట్లేదు. జస్ట్ మీకేం కావాలి? మీ వరకు మీరు చూసుకోండి. మీతో మీరు హానెస్ట్‌గా ఉండండి. మీ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు మూవ్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నా వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతున్నా సరే ఆఫ్‌కోర్స్ అదేంటంటే మీరు నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దానివల్ల మీకొచ్చేది కూడా ఏముండదు. అదే ఇక్కడ యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. సో, ఈ పర్సన్ గురించి మీరు వింటుంది మీకేంటంటే అప్‌సెట్టింగ్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. అంటే ఒకప్పుడు అలాంటివి జరగలేదు అని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా అంటే సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపించట్లేదండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది. హ్మ్.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండే పర్సన్ అండి. మీరు అలా అని చెప్పి ఎదుటి వ్యక్తులు చెప్పింది వినే టైప్ కాదు. ఆర్ ఎదుటి వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారా అంటే అది కూడా కాదు. ఆఫ్‌కోర్స్ మీకు ఏది చేయాలనిపిస్తే మీరు అదే చేసే టైపు. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తులు చెప్పేది కూడా వింటారు. ఎదుటి వ్యక్తుల సిట్యుయేషన్స్‌ని కూడా అర్థం చేసుకుంటారు. కాకపోతే మీరేంటంటే మరి ఈ వ్యక్తి విషయంలోని అలా ఉన్నప్పటికీ కూడా హ్యాపీగా లేరండి. పీస్ అనేది మీకు దొరకలేదు. చాలా డిస్టర్బ్ అవ్వడం కానీ, చాలా ఎమోషనల్‌గా ట్రామా క్యారీ చేయడం కానీ జరిగింది. అంటే మీరు ఫస్ట్ అయితే అలా లేరు. యాక్చువల్‌గా మీరు అంత ఎమోషనల్ పర్సన్ కూడా కాదు. కానీ ఈ పర్సన్‌కి ఏంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయినట్టున్నారు. అంటే ఈ పర్సన్ విషయంలో మీ ఫెమినిటీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కైండ్ ఆఫ్ మదర్‌లీ లవ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేశారండి. మీ జెండర్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ నేను ఒక ఎగ్జాంపుల్‌లా చెప్తున్నాను అంతే. సో మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ విషయంలో అంత కేరింగ్‌గా ఉన్నారో, వాళ్ళ కోసం చేయాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ చేశారో, సిట్యుయేషన్స్ అనేవి ఇలా ఉన్నప్పుడు ఈ పర్సన్ ఏంటంటే కరెక్ట్‌గా చార్జ్ తీసుకోలేదు. మీకు అది నచ్చలేదండి. అంటే ఎలా చెప్పాలంటే మీరు ఇంత చేశారు. సో ఒకవేళ మీకు ఈ వ్యక్తికి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చినా, ఏదైనా సిట్యుయేషన్ వచ్చినా, ఈ పర్సన్ మిమ్మల్ని డిఫెండ్ చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ చెయ్యాలి కదా! బట్ అవన్నీ ఎందుకు చేయలేదు అనే ఆ పెయిన్ మీలో ఉండిపోయిందనమాట. సో మీరు ఇప్పుడు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఇవన్నీ మీరు డిజర్వ్ చేయరు. డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకొనుంటే బావుండేది. సో మీ విషయంలోని వాళ్ళేంటంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఎలా ఉన్నారో అంటే అలా ఉంటే బావుండేది అనే ఆలోచనలు మీకొస్తున్నాయి. బట్ మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ విషయంలో మీరైతే చేసేదేం లేదు. వాళ్ళు చేంజ్ అయ్యారు. అది ఎందుకు చేంజ్ అయ్యారు అంటే వాళ్ళ లైఫ్‌లో అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది పక్కన పెడితే, సో దీనివల్ల మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎయిదర్ రైట్ పర్సన్ తోనైనా లేరు ఆర్ మీ ఇద్దరి మధ్యలో అలాంటి సిట్యుయేషన్స్ అనేవి జరగడం అనేది కర్మ వల్లనైనా కూడా అవ్వచ్చు. ఆర్ కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికైనా అవ్వచ్చు. ఈ లైఫ్ లెసన్స్ అనేవి మీకైనా అవ్వచ్చు, వాళ్ళకైనా అవ్వచ్చు. సో ఆ వేలోనే మీరేంటంటే దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి. అంటే లవ్ ఇచ్చిన దగ్గర ఆర్ ఒక పర్సన్ విషయంలో ఆ కేరింగ్ చూపించిన దగ్గరే మెచ్యూర్డ్‌గా ఉంటే సరిపోదండి. కొన్ని విషయాల్లోనే నెగెటివ్‌గా జరుగుతున్న దగ్గర కూడా అవి ఎందుకు అలా జరుగుతున్నాయి, అన్‌ఫెయిర్‌గా జరుగుతున్నాయని కంప్లెయింట్ చేసేదానికంటే కూడా మెచ్యూర్డ్‌గా డెఫినిట్‌గా దీని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆ పర్సన్ కూడా చాలా నేర్చుకున్నారు. సో, ఇక్కడ చేంజెస్ అనేవి వచ్చాయి. అనే వేలోని మీరేంటంటే వాటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సుంటుందండి. మేబీ సమ్ డే ఈ పర్సన్ నుంచి మీకు ఆన్సర్స్ దొరకొచ్చు. ఆర్ ఇక్కడ అంటే సిట్యుయేషన్స్ అనేవి మారొచ్చు. ఏదైనా జరగొచ్చు. బట్ అప్పటి వరకు మీరేంటంటే ఇక్కడ అంటే నెగెటివ్‌గా అనుకోవడం కానీ, పదే పదే అంటే ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ అవన్నీ అవసరం లేదండి. ఎందుకంటే ఈ స్టోరీ ఏంటంటే ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఇంకా చాలా ఉంది. బట్ ఏంటంటే ఈ ఫేజ్‌లోని మీకెలా అనిపిస్తుంటదంటే అసలు ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఒకప్పుడు లేనివన్నీ కూడా జరిగి అంటే నన్ను అప్‌సెట్ చేస్తున్నాయి అన్నట్టు మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ అలా అవ్వొద్దండి. ఎందుకంటే ఆన్సర్స్ అనేవి మీకు ఇంకా దొరకలేదు. ఈ సిట్యుయేషన్‌లో మీకు ఇంకా అంటే చాలా విషయాలు అర్థం అవ్వాల్సిన పరిస్థితి ఉంది అనుకుంటే అవన్నీ మీకు అర్థమయ్యే వరకు వెయిట్ చేయండి. అంతవరకు మాత్రం మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి ఆర్ సిట్యుయేషన్స్‌లో మీకు కావాల్సిన ఆన్సర్స్ ఇప్పుడే దొరకాలి అన్న డెస్పరేషన్ మాత్రం వద్దు. ఎందుకంటే థింగ్స్ షిఫ్ట్ అవుతాయండి. మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా కానీ ఉంటే పాస్ట్‌లో డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మీ ఆన్సర్స్ మీకు టైంకి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో, అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.